డీటెయిల్స్ చూద్దాం. విశాఖ వేదికగా 2 రోజుల సిఐఐ సదస్సును ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. వివిధ దేశాల నుంచి 30 మందికి పైగా మంత్రులు పాల్గొనగా 67 సెషన్లు 2 రోజుల్లో నిర్వహించారు. దావోస్ సదస్సు తరహాలో వాణిజ్య సదస్సు సెషన్ను నిర్వహించారు. పెట్టుబడులు మాత్రమే కాకుండా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను కూడా పరస్పరం పంచుకున్నారు. విశాఖ సాగర తీరం 2 రోజులుగా పారిశ్రామికవేత్తలతో సందడిగా మారింది. 60 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కాగా 700కు పైగా B2B సమావేశాలు జరిగాయి. సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులు స్థానిక సంప్రదాయాలకు విలువనిస్తూ ఇక్కడ దుస్తులను ధరించి అందరినీ ఆకర్షించారు. సదస్సు ప్రారంభానికి ఒకరోజు ముందు సదస్సు తొలి రోజు కలిపి 13 లక్షల కోట్లు పెట్టుబడులు రావడంతో రెండవ రోజు సదస్సులో మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఈ పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. దీంతో 2 రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయింది. కార్మిక, ఆర్థిక, మౌలిక వసతుల సంస్కరణలను పరిశ్రమలకు అనుకూలంగా మార్చడం, దేశంలో ఎక్కడా లేనట్టుగా ప్రోత్సాహకాలను ఎస్క్రూ ఖాతాను నిర్వహిస్తామని చెప్పడం పెట్టుబడుల విషయంలో గేమ్ చేంజర్ గా మారింది. ఈ ప్రోత్సాహకాలకు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది అని ముగింపు సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడంతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ఏర్పడింది. By seeing all these things, we have started now escrow account with sovereign powers. Anybody wanted to set up an industry in Sri City, automatically everything will be real time. We will give all clearances. He is going to provide all infrastructure support and also water, power, everything they are going to connect it. And at the same time, sometimes for incentives, they are coming to government continuously, they are suffering. Some of the industries are becoming sick also because of a financial strain. Now we are giving escrow account with sovereign powers. No need to come to government now. We brought labor reforms earlier, infrastructure reforms, everything we brought. Now ultimately escrow account. This is the first time in India Andhra Pradesh government is bringing. ముగింపు సమావేశానికి ముందు సీఎం చంద్రబాబు శ్రీ సిటీలో 5 కంపెనీలకు శంకుస్థాపనలు చేశారు. త్వరలో అక్కడ ఏర్పాటు చేసే మరో 12 కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 1201 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసే రేమాండ్ ప్రాజెక్టును సైతం సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. దాంతోపాటు సిల్వర్ స్పార్క్ అపారెల్ పార్క్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇక శ్రీ సిటీలో మొత్తంగా 12 ప్రాజెక్టులకు సంబంధించి 2320 కోట్ల విలువైన పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. శ్రీ సిటీలో ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా ఉత్పత్తుల ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. శ్రీ సిటీని అభివృద్ధి మోడల్ గా తీర్చిదిద్దుతాము అన్న సీఎం చంద్రబాబు భారతదేశంలోని అత్యున్నత పారిశ్రామిక టౌన్షిప్ గా శ్రీ సిటీ ఉందన్నారు. డైకెన్, ఇసూస్, క్యాడ్బరీ లాంటి సంస్థలు అక్కడి నుండే తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయి అన్నారు. త్వరలోనే ఎయిర్ స్ట్రిప్ ను కూడా నిర్మిస్తాము అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు 3-4 ఏళ్లలోనే అందిస్తామని స్పష్టం చేశారు. Projects nearly healthcare, engineering, electronics, and also consumer durables, food processing, packaging, precision manufacturing, automobile, medical devices. These are all various products they are able to manufacture. And also flagship projects, if you see, today we are inaugurating Belgium mobility and rehabilitation devices, Japan natural gas distribution, Singapore light engineering. These are all supporting advanced infrastructure and high quality employment generation. As on today, for the last 16 months, state government has attracted 8 lakh crores, 8.87 lakh crores we have sanctioned, clearances have been given. 2 days, nearly we are able to clean 13 lakh crores. That means roughly 18 months time, 22 lakh crores we are going to get investment. That is a historic achievement. I am very happy for that. ఇదిలా ఉంటే
సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండవ రోజు ముఖ్యమంత్రి వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఎల్జీ కేమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ విన్జేకోతో సమావేశమయ్యారు. జేఎస్డబ్ల్యూతో కలిపి ఎల్జీ కేమ్ ఏర్పాటు చేయదలిచిన క్యాడ్తో యాక్టివ్ మెటీరియల్ యూనిట్ కు పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు. అబుదాబి తరహాలో ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, దానికి సహకరించాలని సీఎం ఆయన కోరారు. అనంతరం గ్లోబల్ హాస్పిటాలిటీ గ్రూప్ అడ్మిస్ఫియర్ కోర్ దక్షిణ ఆసియా ఎండీ మొహాపాత్ర గ్రూప్ ఎండీ సలీం పాణిగ్రహితో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. పర్యాటక రంగంలో ప్రీమియం లగ్జరీ హోటల్ పోర్ట్ పోలియో విస్తరణ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం జరిగిన ఒప్పందాలు రానున్న 2-3 ఏళ్లలోనే రాష్ట్రంలో పనిచేసేలా మంత్రులు, అధికారులు ఫాలో అప్ చేయాలని సీఎం సూచించారు. 2 రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగిన తీరు పట్ల సీఎం, వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు సంతృప్తిని వ్యక్తం చేశారు.